హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరింకా ఎవరి కోసం చూస్తున్నారో ఈ రీడింగ్, ఆ పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అయితే గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? అండ్ ఈ రిలేషన్ విషయంలో వాళ్ళు ఫర్దర్‌గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అనేది ఈరోజు ఈ రీడింగ్‌లో చూద్దాము. అండ్ ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. సో, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మీతో మాట్లాడాలనుకుంటున్నారా? ఈ రిలేషన్ ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అండ్ వాళ్ళు ఒకవేళ మీ ఇద్దరు కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే, ఒకవేళ మీరు సెపరేషన్‌లో ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు, ఫర్దర్‌గా ఈ పర్సన్ ఎలా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళ మనసులో ఉంది అనేది ఈ రీడింగ్‌లో మనం చెక్ చేద్దాం. ఓకే. ఓకేనా? సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడైతే మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎందుకు అంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుందో నేను ఆ ఎనర్జీస్ మాత్రమే పిక్ చేయగలుగుతాను. సో, అందుకే నేను చెప్తున్నాను, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి స్కిప్ చేయకుండా. సో, రీడింగ్‌లో ఉన్న ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్‌గా లైక్ అయితే చేయండి. టారో రీడింగ్ అనేది ఎనర్జీ వర్క్ కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, లేకపోతే ఇంకెవరికైనా అవసరం ఉంటే గనక వాళ్ళకి కూడా షేర్ చేయండి. పర్సన్‌తో ఉన్న గుడ్ మెమరీస్ తలుచుకోండి. ఓకే. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఓకే. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ విషయంలో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మేబీ వీళ్ళు పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ప్రెజెంట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు మీ విషయంలో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఎంప్రెస్ ఎనర్జీ, డెఫినెట్లీ ఈ పర్సన్ నెక్స్ట్
ఒకటి నేను చెప్తున్నాను. ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. మీతో ఫ్యూచర్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. నెక్స్ట్ యాక్షన్ కూడా ఏంటంటే, ఇక్కడ ఒక్కటండి క్లారిఫై చేసి మాట్లాడతాను. సో, ఇక్కడ కూడా చూడండి స్ట్రెంగ్త్, ఎంప్రెస్. నాకు తెలిసి ఈ పర్సన్ నెక్స్ట్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటే, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని చాలా బాగా హీల్ చేశారు. చాలా బాగా హీల్ చేశారు. తను లో సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీరు తనకి సపోర్ట్ చేశారు. మీరు తనకి చాలా ధైర్యం ఇచ్చారు. మీ ధైర్యము, సపోర్ట్ ఈ పర్సన్‌కి చాలా అవసరం. ముందుగా ఫర్దర్‌గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అన్నా కూడా ఒకటి ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ అయితే మీ మీ లైఫ్‌లో గ్రోత్ చూస్తున్నారు. మీరు తను లేకుండా మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతున్నారు. దానికి ఈ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మీరు బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఒకటి ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు అంటే ఆహ్, తను లేకపోతే మీరు ఉండలేరేమో. మీరు వెళ్లి తనని బ్రతిమలాడుకుంటారేమో. తనతో మాట్లాడమని మీరు బ్రతిమలాడుకుంటారేమో. ఆహ్, సో, మీరు తనని చేస్తారేమో. బికాజ్ మల్టిపుల్ టైమ్స్ మీరే తనని చాలా సార్లు చేశారు. మీరే అప్రోచ్ అయ్యారు. మీరే మాట్లాడడానికో, మీరే సారీ చెప్పడానికో, మీరే మళ్ళీ రీయూనియన్ కోసమో, రీకన్సిలేషన్ కోసమో ప్రతిసారి లైక్ పాస్ట్ నుంచి ఏంటంటే మీరే వాళ్ళకి అలవాటు చేశారనమాట. ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోయినా, ఒకవేళ ఏం జరిగినా సరే మీకు మీరే ఎళ్లి సారీ చెప్పడము, ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేయడము. సో, అలా అంతా చేశారు. సో, ఒకటి ఈ పర్సన్ ఏంటంటే మీకు లైక్ ఏంజెలిక్ ప్రొటెక్షన్ ఎట్ ప్రెజెంట్ ఉంది. ఏంజెల్స్ మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు మీలో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అయింది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఏంజెలిక్ ప్రొటెక్షన్ కానీ, దేవుడి ప్రొటెక్షన్ కానీ, దేవుడి బ్లెస్సింగ్స్ కానీ ఇదంతా మీ పైన ఉంది. కాబట్టే దేవుడే మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారనైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, అందువల్లే మీ లైఫ్‌లో గ్రోత్ వచ్చింది. తన లైఫ్‌లో గ్రోత్ అనేది డౌన్ అయిపోయింది. తన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేదే లేదు అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ విత్ స్ట్రెంగ్త్ కార్డ్ అదే కనిపిస్తుంది. లైక్ మీ లైఫ్‌లో గ్రోత్ బాగా కనిపిస్తుంది. మీరు బాగా గ్రో అవుతున్నారు. మీరు బాగా డెవలప్ అవుతున్నారు. లైక్ అంటే ఇంతకుముందు చెప్పాను గదా! మీరు ఆ పర్సన్ ఎళ్లి బ్రతిమలాడుకునేవాళ్ళు. మీరు ఆ పర్సన్‌కెళ్ళి నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు లేకపోతే నేను ఉండలేను అలా చెప్పేవాళ్ళు. ఈ పర్సన్ కూడా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్ళు. మీరెలాగైనా సరే తనని అప్రోచ్ అవుతారు. మీరెలాగైనా సరే తనని ప్యాంపర్ చేస్తారు. మీరే వచ్చి సారీ చెప్తారు. మీరే వచ్చి అన్నీ చేస్తారు. తనేమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీరు ఈ పర్సన్‌కి బాగా అలవాటు చేశారు. బట్ ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లో గ్రోత్, మీ లైఫ్‌లో మీ సెల్ఫ్ వర్త్ మీకు అర్థమైంది. మీ వాల్యూ మీకు అర్థమైంది. మీరెలా గ్రో అవ్వాలో కూడా మీకు తెలిసొచ్చింది. లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే హర్ట్ చేశారో, మిమ్మల్ని ఎప్పుడైతే బ్యాక్ స్టాబ్ చేశారో, మీ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు మీ సెల్ఫ్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు మీ గ్రోత్ మీద లైక్ మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్‌గా మీరెలా ఉండాలి, ఎలా డెవలప్ అవ్వాలి దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మేలా, ఫీమేలా అనేది కాన్సెప్ట్ కాదు. మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్‌లో సాటర్న్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సాటర్న్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో, వీనస్ ఎనర్జీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సాటర్న్ ఎనర్జీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సాటర్న్ అంటే శని పీరియడ్ మీ పర్సన్ లైఫ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఉంది. అండ్ దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో డెఫినెట్‌లీ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్రోచ్ అవ్వరు అనే విషయం ఇక్కడ మీ పర్సన్‌కి బాగా అర్థమైంది. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా మేబీ పేషెన్సీగా వెయిట్ చేశారు మీకోసం. మీరొస్తారు తన లైఫ్‌లోకి మళ్ళీ మీరొస్తారు అని ఈ పర్సన్ వెయిట్ చేశారు. కానీ మీ లైఫ్‌లో ఉన్న గ్రోత్ చూసి ఈ పర్సన్ తనంతట తానే మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, తనకి అర్థమైంది. సో, మీరు అప్రోచ్ అవ్వరు. తనే రావాల్సిందే అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమైంది. మీరు మీ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీ లైఫ్ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంతకు ముందులాగా మీరు లేరు అనే విషయం ఇక్కడ మీ పర్సన్‌కి బాగా అర్థమైంది.
సో 2 కార్డ్స్ కూడా ఇది మేజర్ ఆర్కానా కార్డ్స్, మైనర్ ఆర్కానా కార్డ్స్ అయితే కాదు. స్ట్రెంగ్త్, ఎంప్రెస్. సో క్లారిఫై చేద్దాము. మీ ఫ్యామిలీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మీ హ్యాపీనెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళతో కలిసి మీరు హ్యాపీగా ఉంటున్నారు. మేబీ మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు, కెరియర్ అవ్వచ్చు. థర్డ్ పార్టీ అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటున్నారు, బట్ ఈ పర్సన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. క్లారిఫై చేద్దాం. కీప్ అన్ ఓపెన్ మైండ్. యువర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ మైండెడ్గా ఉండాలి అనుకుంటున్నారు. అంటే మేబీ ఇంతకుముందు ఏంటంటే ఓవర్ పొసెసివ్గా అట్లా ఉండేవాళ్ళేమో. ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి అనుకుంటున్నారు. సో మీరు ఎలా ఉంటారో అలా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని. ఓపెన్ మైండెడ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో డెవిల్. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసి ఉండొచ్చు. కంట్రోలింగ్ ఇష్యూస్ కానీ, మీరు తనతోనే మాట్లాడాలి, తనతోనే ఉండాలి, లేకపోతే వేరే ఎవరి మాట వినొద్దు, ఇట్లా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసేవాళ్ళు అనుకుంటాను. మీ మీద తనకి మాత్రమే సంథింగ్ హక్కు ఉంది, వేరే ఇంకెవరికి లేదు అన్నట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేసేవాళ్ళు. మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసేవాళ్ళు. మీ మీద అధికారం కానీ, మీ మీద తనకి మాత్రమే హక్కు ఉన్నట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేసేవాళ్ళు. ప్రతిదీ తనకి చెప్పి చేయాలి, ప్రతిదీ తనతో షేర్ చేసుకోవాలి. మీరు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా తనకి చెప్పి చేయాలి. లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని కోపడేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, హర్ట్ చేసేవాళ్ళు, ఇంకా మీతో మాట్లాడేవాళ్ళు కాదు. మీరు ఎన్నిసార్లు సారీ చెప్పి, లేకపోతే మెసేజెస్ చేసి, ఎక్స్క్యూజెస్ అడిగినా కూడా ఈ పర్సన్ అంత ఈజీగా కరిగేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే మీకు తగినట్టుగా ఈ పర్సన్ మారి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో చాలా అబ్సెస్డ్ ఉన్నారు. మేబీ ఇంకొకటి నేను చెప్తాను. మీరు మీ లైఫ్లో గ్రో అవుతున్నట్టుగా, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నట్టుగా మీ ఫొటోస్ ఏదైనా ఈ పర్సన్ చూడడం కానీ, సో దానికి ఈ పర్సన్ మీ ఫొటోస్ చూసి, మీ స్టేటస్లు చూసి ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో అబ్సెస్డ్ ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి, మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి. సో ఎట్లాగైనా సరే మళ్ళీ మీరు తనకి కావాలి. ఇక్కడ మీ పర్సన్లో అబ్సెషన్ కనిపిస్తుంది. ఇంత కంట్రోల్ చేస్తే ఎవరైనా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు నేను ఎట్ ప్రెజెంట్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నాను కాబట్టి తప్పకుండా మాట్లాడాలి. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. మీలో వచ్చిన గ్రోత్కి కానీ, మీలో వచ్చిన చేంజెస్కి కానీ, మిమ్మల్ని మీరు మార్చుకున్న విధానాన్ని చూసి కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అబ్సెషన్ కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో నాకు తెలిసి రొమాంటిక్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతకు మించి నేను ఇక్కడ ఏం చెప్పలేను. అబ్సెషన్ అయితే ఉంది. మీతో మాట్లాడాలి, ఏదో ఒక రకంగా మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, లేకపోతే మీకు వాట్సాప్ మెసేజ్ చేయాలి, మీరు చాటింగ్ చేయాలి, రొమాంటిక్గా మాట్లాడాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనేట్టుగా ఈ పర్సన్లో అయితే ఎట్ ప్రెజెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. బికాజ్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది, ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. సో చూద్దాము ఇంకా. సో 2 of Swords.
సో ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. 2 ఆఫ్ వర్డ్స్ క్లారిఫికేషన్, 2 ఆఫ్ వర్డ్స్. సో నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే కెరియర్ విషయంలో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ రిలేషన్షిప్ విషయంలో కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ స్ట్రగుల్ అవుతున్నారు. స్ట్రగులింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. లేకపోతే మీరు బ్లాక్ చేశారా? లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారా? మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తుందా? లేకపోతే మీరే బ్లాక్ చేసి అన్‌బ్లాక్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళే బ్లాక్ చేసి అన్‌బ్లాక్ చేస్తున్నారా? సో ఏమో తెలీదు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలా? వద్దా? ఏం చేయాలి? ఫర్దర్‌గా ఈ రిలేషన్ ఎలా ముందుకు కంటిన్యూ చేయాలి? సో కంటిన్యూ చేయాలని ఉంది. బట్ కన్‌ఫ్యూజన్ ఉంది ఈ పర్సన్ మైండ్‌లో. సో క్లారిటీ అయితే ఎక్కడో మిస్ అవుతోంది. బట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్‌కి అయితే ఈ రిలేషన్‌షిప్ స్టేబుల్‌గా కంటిన్యూ చేయాలి అని ఉంది. కంటిన్యూయస్ ఎఫర్ట్ పెట్టాలని ఉంది. ఈ రిలేషన్‌షిప్ గ్రో చేయాలని ఉంది. కాకపోతే ఈ పర్సన్‌లో కన్‌ఫ్యూజన్ ఉంది. ఇది అవుతుందా? అవ్వదా? అనే విషయానికి ఈ పర్సన్‌కి కన్‌ఫ్యూజన్ ఉంది. సో ముందున్నట్టుగా సిట్యుయేషన్స్ అట్ ప్రెజెంట్ ఉండకపోవచ్చు. అండ్ ఈ పర్సన్ కూడా ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీరు ఈసారి రిలేషన్ కంటిన్యూ చేయడానికి మీరు ఒప్పుకుంటారా? లేదా? అని ఈ పర్సన్ మనసులో ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ముందు మీ మీద చాలా నమ్మకం ఉండేది. మీ మీద చాలా ట్రస్ట్ ఉండేది. బట్ ఇప్పుడేంటంటే తనని అలౌ చేస్తారో లేదో అనేది కూడా ఈ పర్సన్ డౌట్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో, మీరు నో చెప్తారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉంది. ఎందుకంటే చెప్పాను కదా! మీరు మీ కెరియర్‌లో బాగా డెవలప్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏమో డౌన్ అవుతున్నారు. మీరు మీ లైఫ్‌లో గ్రో అవుతున్నారు. ఏ పర్సన్ లైఫ్‌లో గ్రోత్ లేదు. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ మీరు నో చెప్తారేమో నాకు నువ్వు ఇంట్రెస్ట్ లేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని మీరు అంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఇక్కడ చూడండి. ఈ పర్సన్ మనసులో థాట్‌లో అయితే మీరు ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా! ఇందాకే ఆల్రెడీ ముందు ప్రతిసారి మీరే అప్రోచ్ అయ్యేవాళ్ళు. మీరే ఇనిషియేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి అప్రోచ్ అవ్వాలి అంటే ఈగో అడ్డొస్తుంది. అండ్ యాటిట్యూడ్ అడ్డొస్తుంది. మీరెక్కడ నో చెప్తారేమో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్‌లో. అండ్ కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. ఎలా మాట్లాడితే ఎలా మాట్లాడాలి? కన్వర్జేషన్ ఎలా మొదలుపెట్టాలి? నేనే ఎలా మాట్లాడాలి? మాట్లాడాలా? వద్దా? మాట్లాడడం ఇప్పుడు కరెక్టా? కాదా? సో ఇన్ని విషయాలుగా ఈ పర్సన్‌కి డౌట్ అయితే ఉంది. క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. 2 ఆఫ్ వర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్. ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్. సో మీ పర్సన్ తన లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. గో అహెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ జెస్చర్. సో మీ పర్సన్ ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయాలి. తన లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. కానీ కన్‌ఫ్యూషన్ అయితే ఉంది. వాళ్ళు ఇక్కడ స్టాప్ చేసుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలని ఉంది. మీకు తన ప్రేమను చూపించాలని ఉంది. తనకి మీరంటే ఎంత ఇష్టం ఉందో అది ఈ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అంత ఈజీగా ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వరు. అంత ఈజీగా బయటపడడానికి ఈ పర్సన్ ఇష్టపడరు. కానీ ఈ పర్సన్ మనసులో అయితే మీరంటే ప్రేమ ఉంది. సో బట్ ఈ పర్సన్ గో అహెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ జెస్చర్. మీతో రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేయాలని ఈ పర్సన్ మనసులో ఉంది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చెయ్యొచ్చా? లేదా? అనే దానికి ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు తప్ప మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ లేదు అనేది కాదు. బట్ స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో కెరియర్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ఆబ్స్టకిల్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ విషయంలో ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలన్నా మేబీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు. లేకపోతే ఇంకేదైనా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. లేకపోతే ఇంకేదైనా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. మీరే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు.
చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ ఈ పర్సన్ అయితే తను లవ్ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలని మీకు అనుకుంటున్నారు. మేబీ ఎక్స్‌ప్రెస్ చేస్తారు కూడా. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ పర్సన్ వల్ల కాక తన లవ్ మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్స్ అయితే నాకిక్కడ కనిపిస్తుంది. మీరంటే చాలా ఇష్టం ఉందని కానీ, మీతో హ్యాపీగా మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండాలని కానీ ఈ పర్సన్‌కి ఉంది. ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో చూద్దాము. ఇంకా చూద్దాము. యూనివర్స్, ఏంజెల్స్, పర్సన్ ఆన్ యువర్ మైండ్, మా వ్యూవర్స్ పర్సన్స్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇక్కడ కొంతమంది ఏంటంటే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఈ పర్సన్‌కి గుర్తొచ్చి మేబీ మీరంటే ప్రేమ ఉన్నా కూడా కొంతమందైతే ఎక్స్‌ప్రెస్ చేయకుండా దూరం అయిపోయే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ కొంతమంది ఇక్కడ అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. కొంతమందైతే ఎక్స్‌ప్రెస్ చేయలేక మిమ్మల్ని దూరం చేసుకునే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మళ్ళీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బికాస్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మళ్ళీ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మళ్ళీ ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. బికాజ్ మీరు ఈ సిచ్యువేషన్లోకి వచ్చారు, ఈ పొజిషన్లోకి వచ్చారు. మీ లైఫ్లో గ్రోత్ ఉంది, స్టెబిలిటీ ఉంది, మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది, మీ లైఫ్లో అబండెన్స్ ఉంది. కాబట్టి ఈ పర్సన్ గ్రౌండెడ్గా ఈ రిలేషన్ కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నారు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ రెండు స్టేబిలిటీ, గ్రౌండెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి తన వంతుగా ఎంత ట్రై చెయ్యాలో, మేబీ మీకు ఈ పర్సన్ సారీ చెప్పే ఛాన్స్ కనిపిస్తుంది. మిమ్మల్ని మళ్ళీ ఫ్లర్ట్ చేస్తారు, మిమ్మల్ని మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి కానీ ఈ పర్సన్ ట్రై చేయొచ్చు. మేబీ మీకు మెసేజ్ చేస్తారు కూడా. ఆల్రెడీ కొంతమందికి మెసేజ్ కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ ఇంకొంతమందికి కూడా మెసేజ్ రాకపోతే మెసేజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకోసం తగ్గే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చెయ్యాలని అయితే అనుకుంటున్నారు. ఫర్దర్గా ఈ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయొచ్చు, మీతో ఫ్యూచర్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. సో మీరు ఈ పర్సన్కి చాలా నేర్పించారు, లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఓర్పుగా ఉండాలి, లైఫ్ అంటే ఏంటి, ఎంత పేషెన్సీగా ఉండాలి. ఈ పర్సన్ హ్యాపీనెస్తో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినా ఉండొచ్చు, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అయినా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మీతో ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇందులో ఒకళ్ళు అయితే మేబీ రిచ్ ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయితే మేబీ పూర్ ఉండొచ్చు. మీ ఇద్దరు ఒకరికొకరు ఫైనాన్షియల్లీ చాలా హెల్ప్ చేసుకున్నారు. కెరియర్ పరంగా కూడా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేశారు. మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు.
క్లారిఫై చేయండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా గ్రో చెయ్యాలని అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ చూడండి ఎంప్రెస్ ఎనర్జీ. సో ఈ రెండు గ్రోత్నే చూపిస్తుంది. ఇక్కడ ప్లాన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా గ్రోత్ కనిపిస్తుంది. క్లారిఫై చేయండి యూనివర్స్. స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడే గివప్ చేయాలి అనుకోవట్లేదు. సో ఏది జరిగినా సరే తను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏమన్నా సరే ఈ పర్సన్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎన్ని తిట్టినా, మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బికాజ్ ఇక్కడ మిస్టేక్ తనదే. మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. మీ విషయంలో మ్యారేజ్ గురించి ఈ పర్సన్ మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ఎన్నన్నా సరే ఈ పర్సన్ మీ పాజిటివ్ థింకింగ్తో ఉండాలనుకుంటున్నారు, నమ్మకంతో ఉండాలనుకుంటున్నారు. అండ్ మీరు ఏదో ఒక రోజు వస్తారు, తన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే మీ ప్రపోజల్ని తను యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు, చిన్న ఆర్ పెద్ద ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో రియూనియన్ అవ్వాలి, ఈ రిలేషన్షిప్ ఫర్దర్గా గ్రో చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. మేక్ ప్రామిస్. ఇఫ్ యు ఆర్ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. సో ఈ పర్సన్ మీకు ప్రామిస్ చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. నేను మళ్ళీ తప్పకుండా నీ లైఫ్లోకి నేను వస్తాను, నా కోసం నువ్వు వెయిట్ చేయి, నేను నీ లైఫ్లోకి తప్పకుండా వస్తాను, ఇది నా వైపు నుంచి నేను నీకు ఇచ్చే ప్రామిస్ ఇదే, నేను నీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నానని కూడా, నేను నీకు మాట ఇవ్వాలనుకుంటున్నాను, నేను నీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నాను, నేను నీ లైఫ్లోకి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను, మనం మళ్ళీ ఒక్కటవుతాము అని ఈ పర్సన్ మీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్. సో ఈ పర్సన్ మీకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. సో మీకు ఈ పర్సన్ సైడ్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అనుమానాలు ఉన్నా, మేబీ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో నేను ఎవరికి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనేంటో నాకు తెలుసు, నేను ఎవరికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ పర్సన్ చెప్పు ఉండొచ్చు పాస్ట్లో. బట్ ఈ పర్సన్ మీకు క్లారిఫికేషన్ ఇస్తారు తప్పకుండా. వాళ్ళ సైడ్ నుంచి ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసుంటే, వాళ్ళ కెరియర్ కోసం, వాళ్ళ లైఫ్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని కనుక దూరం పెట్టుంటే, సో మీకెందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనేది కూడా ఈ పర్సన్ మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. మైల్ స్టోన్. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. సో మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే తప్పకుండా మన లైఫ్లో ఇదొక మేజర్ ఇన్సిడెంట్ అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు, అట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య ఒకే చోటు ఉన్నా కూడా ఎమోషనల్ డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య ఉండొచ్చు. ఇది మన జీవితంలో ఇదొక చెరగని గుర్తింపు అంటారా, మాయని మచ్చ అంటారా, ఏమో ఐ డోంట్ నో. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా ఈ ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మన ఇద్దరి మధ్య దూరాలు ఉంటాయి, లేకపోతే మన ఇద్దరి మధ్య దూరం ఉంటుందని తెలిసి మన ఇద్దరం రిలేషన్షిప్లోకి వచ్చాము, ఇది తప్పకుండా నిలబెడుతుంది.
అందరిలాంటి రిలేషన్‌షిప్ కాదు మనది. మన ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే, మన ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దూరం మన బాడీస్‌కి కానీ, మన లవ్‌కి కాదు అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. అట్రాక్షన్. ఐయామ్ ఫాంటసైజ్డ్ విత్ యువర్ బ్యూటీ. సో, మీ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఓకే. మీరు కావాలి అనే అబ్సెషన్ ఇక్కడ ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! డెవిల్ ఎనర్జీతో అబ్సెషన్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. మీరు కావాలి, లేకపోతే మిమ్మల్ని చూడాలి, లేకపోతే ఏదో ఒక రకంగా మిమ్మల్ని చూడాలి, లేకపోతే మీ ఫోటోస్ చూడడం గానీ, లేకపోతే ఆహ్, మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేయడం గానీ, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ పర్సన్ చాలా అబ్సెస్డ్ ఉన్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేసి. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.